ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇదిగోండి మా పాప స్కూల్కి రాగానే నాకు కేక్ కావాలి మమ్మీ అని అడిగింది. అందుకు నేను కేక్ ప్రిపేర్ చేయబోతున్నాను. చూడండి, ఒక కప్పు షుగర్ తీసుకున్నాను, అలాగే ఒక కప్పున్నర రవ్వ తీసుకున్నాను. మనం ఎగ్ వాడకుండా ఎలా కేక్ ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చూడండి, కొంచెం మనము మిక్సీ పట్టుకోవాలి. నేనైతే ఉప్మా రవ్వ తీసుకున్నాను కదా, దీన్ని కొంచెం మనము మిక్సీ పట్టుకోవాలి. అలాగే చక్కెర కూడా మిక్సీ పట్టుకొని పౌడర్ వేసి ఉంచుకుందాము. ఫ్రెండ్స్, రవ్వ కొంచెము మిక్సీ పట్టాను, అలాగే షుగర్ పౌడర్ కూడా చేసుకొని ఉంచుకున్నాను. చూడండి, ఇంట్లోకి అయితే నేనైతే బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను. ఒక టీ స్పూన్ అంత, హాఫ్ స్పూన్ వేసుకోవాలి. అలాగే కిచెన్ వంట సోడా అంటాం కదా, అది కూడా వేసుకోవాలి. అలాగే ఫ్లేవర్ కోసము వెనిల్లా ఫ్లేవర్ కూడా వేస్తున్నాను. చూడండి, ఇవన్నీ మనం వేసుకొని కలుపుకుందాము. అలాగే మేము మిక్సీ పట్టుకున్నాము కదా, దాంట్లోనే కుకింగ్ సోడా కూడా వేసేద్దాము. ఇలా చూడండి, ఇంత వేస్తున్నాను. వంట నూనె బదులు నెయ్యి కూడా వేసేసుకుందాం. మనము నెయ్యి వాడితే బాగుంటుంది. అలాగే పెద్ద స్పూన్ తోటి వేసాను, ఇందాక కరిగించినాను కదా, కాలుతుంది. దీంట్లోనే చక్కెర మనం మిక్సీ పట్టుకున్నాం కదా, పౌడర్ వేసుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా వేసుకొని మనము గోరువెచ్చని పాలతోటి మనం కలుపుకుందాము. చూడండి, ఇలా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, గోరువెచ్చని పాలు కూడా పోసేస్తున్నాను. ఇది మొత్తం మంచి మెల్ట్ అవ్వాలి, కలిపేసుకోవాలి మొత్తము. చూడండి, ఇలా కలుపుకోవాలి. స్పూన్ తోటి ఇలా జారేటట్టు కలుపుకోవాలి. చూడండి ఎలా జారుతుందో. చూడండి, ఇలా అవుతూనే కేక్ స్మూత్గా స్పంజీగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, అలాగే కేక్ బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసి చుట్టూరా మొత్తం ఇట్లా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత కేక్ మిశ్రమం కలిపాం కదండి, దీంట్లో వేసేసుకొని మనము పొయ్యి మీద పెట్టుకోవడమే. కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్లో మాత్రం స్టాండ్ వేసుకోవాలి. స్టాండ్ వేసుకొని కేక్ బౌల్కి మనం నెయ్యి అప్లై చేసుకున్నాం కదా, ఆ మిశ్రమం మొత్తం దీంట్లో పోసేసుకోవాలి. పోసుకొని దాంట్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లో పెట్టుకోవాలి. మనము పెట్టుకొని మనం మూత పెట్టుకోవాలి. విజిల్ పెట్టుకోవద్దు ఫ్రెండ్స్, పొట్టిగా ఇలా మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. లోపల మాత్రం రబ్బర్ పెట్టకుండా 20 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కేక్ రెడీ అయినట్టే. ఇదిగోండి, ఇలా స్పూన్ తోటి ఇలా అంటే అంటకుండా ఉంటే కేక్ రెడీ అయినట్టే. చూడండి, టచ్ చేస్తున్నా కూడా అంటట్లేదు. చూడండి, కేక్ రెడీ అయింది. చూడండి, తీసి చూపిస్తాను. కేక్ అయితే రెడీ అయిపోయింది. కొంచెం చల్లారిన తర్వాత మనము కేక్ని అయితే తీసి ఉంచుకుందాము. చూడండి ఫ్రెండ్స్, కేక్ అయితే రెడీ అయింది. చూడండి, బాగా వచ్చింది. చూడండి, నీట్గా. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్, ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. కేక్ అయితే కట్ చేసినాను. చూడండి, పీస్ బాగానే వచ్చింది. ఇదిగోండి, ఇలా చేసుకోండి, ట్రై చేయండి, బాగుంటుంది. అప్పటిదప్పుడు తినడానికి బాగుంటుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.